ఓకే, మీకు డైరెక్షన్ ఛాన్స్, ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలి. కానీ నాన్నగారికి ఎన్టీఆర్ గారికి బాగా అనుబంధం ఉంది. ఆయన చెప్తే ఎన్టీఆర్ కాదనరు. కానీ మీరు ఎన్టీఆర్ సెకండ్ సినిమా చేశారు తప్ప ఫస్ట్ సినిమా కుడియడం అయితే అని చేశారు. ఏంటి స్ట్రాటజీ ఏంటి? ఆయనది మేమిద్దరం అసలు రామారావు గారితో మొదలు పెట్టాలనుకున్నామండి. రామారావు గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన చెప్పారు, బావగారు మనం బాబు మీతోనే తీయాలని అన్నారంటే వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బాబు చేస్తున్నాడంటే మాకు ఇంకా అంతకంటే ఏంటి సంతోషం, తప్పకుండా మేము డేట్స్ ఇస్తాం, మంచి కథ తీసురండి అని చెప్పిన తర్వాత ఒక కథ తీసుకెళ్ళాము. దాని కింద మీద పడి ఒక మంచి కథ తయారు చేసి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న టైంలో ఒక 3-4 months బిఫోర్ ఏమైందంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గింది. ఫస్ట్ పిక్చరే రామారావు గారితో నేను చేయగలుగుతానా అనేది నాకు నేనే క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నా. ఆ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడంతో ఇక చెప్పాను అనమాట, నాన్నగారు నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఫస్ట్ పిక్చర్ నేను చేయగలుగుతానా లేదా, రామారావు గారితో అంత పెద్ద హీరోతో నేను చేయలేనేమో, ఒక పిక్చర్ ఎక్స్పీరియన్స్గా నేను ఏదైనా చేసుకోగలిగితే దాని తర్వాత ఆయనతో చేద్దాం అని అంటే, అదేంట్రా మనం మాట్లాడాం కదా, సర్లే వెళ్ళి మళ్ళీ మాట్లాడదాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాం అనమాట. వెళ్ళి రామారావు గారితో చెప్పాం, బావగారు బాబు ఇట్లా అనుకుంటున్నాడు, మీరు చెయ్యాలంటే ఇంకొంచెంగా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నాడు, సో దానికోసం సెకండ్ పిక్చర్గా పెట్టుకుందాం అంటే, దానికేముందండి ఎప్పుడైనా రమ్మని చెప్పండి, యువర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి ఆయన చాలా ఇదిగా చెప్పారు. అప్పుడు నెక్స్ట్ ఎవరిది ఏంటి అనుకునే టైంలో మంచి సబ్జెక్ట్ ఒకటి పట్టుకుందాం అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో దాసరి నారాయణరావు గారు ఒక అప్కమింగ్ స్టోరీ టెల్లరు, పెద్ద డైరెక్టర్గా తాత మనోడితో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సో నాన్నగారు ఏం చేశారంటే ఆయనకి ఫోన్ చేసి, దాసరి నారాయణరావు గారికి ఫోన్ చేసి, ఏమండి బాబు ఒక సబ్జెక్ట్ కావాలంటున్నాడు, మీరు ఏం అనుకోకపోతే మీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే మీరు చెప్పండి, దానికి ఎంతైతే దానికి రేట్ ఇస్తామని కూడా చెప్తే, అదేంటండి మీ బాబుకు నేను రేటు కడతానా, రేట్ అనేది లేదు, ఫ్రీగా నేను ఇస్తాను సార్, నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఆ సబ్జెక్ట్ లైన్ మాత్రం నేను తయారు చేశాను, దాన్ని డెవలప్ చేసుకుని ఏదైనా చేసుకోమని చెప్పచ్చు, మంచి సబ్జెక్ట్ అండి అది, మంచి లైన్ అది ఇది అని అంటే, అప్పుడు కుడి ఎడమైతే అనే సబ్జెక్టు ఆయన చెప్పారనమాట. సో దాని బేస్ నాకు బాగా నచ్చింది, దీన్ని మనం చేయొచ్చు పిక్చరు అని చెప్పేసి అప్పుడు దానం గోపాలకృష్ణ ఏదో దాసం గోపాలకృష్ణ గారు రైటర్ అనమాట, రైటర్ని పెట్టి దాన్ని కథను తయారు చేసుకుని కుడి ఎడమైతే పిక్చరు కొత్త స్టార్స్ అంటే ఆ రోజుల్లో నూతన్ ప్రసాద్, కొత్త హరిప్రసాద్, రోజారమణి, ఫటాఫట్ లక్ష్మి, జయలక్ష్మి వీళ్ళందరితో మొదలుపెట్టాను అనమాట. సో ఆ సబ్జెక్ట్ వాల్యూ మంచి, దీని మూలంగా అది 100 days ఆడింది ఆ పిక్చర్ మనకి. దాని తర్వాత మళ్ళీ మామూలుగా ఛాలెంజ్ రాముడు. సో ఫస్ట్ చెప్పిన సబ్జెక్ట్ అయినా అదే ఛాలెంజ్ రాముడు, అదేనండి, అదే చెప్పాము. దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేసుకుని ఇంకా కమర్షియల్, రామారావు గారు అంటే కొద్దిగా కమర్షియల్గా ఉండాలి, సాంగ్స్ గింగ్స్ ఫైట్స్, ఆ రోజుల్లో ఆ ఫార్ములా ఎక్కువ అది. సో ఆ ఫార్ములా ప్రకారం చేశాను అనమాట అది.